కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత ఏపీ వ్యాప్తంగా ప్రైవేట్ బస్సుల్లో భద్రతపై చర్చ ప్రారంభమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రైవేట్ బస్సుల విషయంలో వాటి నిర్వహణ నిబంధనలు పట్టించుకునే వారే లేరు. బస్సులు తిరుగుతున్నా రిజిస్ట్రేషన్లు మాత్రం ఎక్కడో ఉంటాయి. ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ లేకుండానే మరో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విస్తృతంగా బస్సుల తనిఖీలు చేపట్టారు. ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రైవేటు బస్సులు అత్యధికంగా ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా 3 వంతులో పొరుగు రాష్ట్రాలకు ఈ బస్సులు నడుస్తున్నాయి. ప్రస్తుతం బస్సులకు ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఏ విధానంలో జరిగాయి, ప్రమాణాలకు అనుగుణంగానే జరిగాయా వంటి అంశాలపై రవాణా శాఖ అధికారులు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1000కి పైగా ప్రైవేటు బస్సులున్నాయి. వీటిలో స్లీపర్ బస్సులే ఎక్కువ. 100కు పైగా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లున్నారు. 95% పైగా బస్సులు స్థానికంగా రిజిస్ట్రేషన్లు లేనివే. నాగాలాండ్ కోహిమాలో ఏపీ బస్సులకు రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. కేవలం వాట్సాప్లో కాగితాలు పంపిస్తే గంటల వ్యవధిలోనే బస్సు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. కొత్త బస్సు అయితే బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకోకపోయినా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. BS6 బస్సుల విషయంలో భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. దీనికోసం ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ను తప్పనిసరి చేశారు. ఏపీలో ఈ సర్టిఫికేట్ చూపిస్తేనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఈ సర్టిఫికేట్ పొందటానికి 2 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే కోహిమాలో ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ లేకుండానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనివల్ల ప్రైవేట్ బస్సు యజమానికి 2 లక్షలు కలిసొస్తోంది. రోడ్డు ట్యాక్స్ తగ్గించుకునేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన 95% పైగా ప్రైవేటు బస్సులు కోహిమాలోని రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల నాగాలాండ్ ప్రభుత్వానికి ఏడాదికి 50,000 మాత్రమే రోడ్డు ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. ఏపీలోని స్లీపర్ బస్సుకు 36 బెర్తులకు 1,26,000 రోడ్డు ట్యాక్స్ గా చెల్లించాలి. ఏడాదికి 5,04,000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే కర్నూలు ప్రమాదం తర్వాత పోలీసు రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని, రికార్డులు లేని బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రైవేటు బస్సు యజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. జరిగిన ఒక యాక్సిడెంట్ కి సంబంధించి బస్సుల్లో ఉన్న సేఫ్టీ నార్మ్స్ ని మరొకసారి చెక్ చేయమని, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మరొకసారి చెక్ చేయమని ఆదేశాల మీదట ఈ ప్రతి బస్సులోనూ సేఫ్టీ నార్మ్స్ అన్నీ కరెక్ట్గా అమలు అవుతున్నాయా లేదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వేఅవుట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఏమైనా సీట్స్ లాంటివి వేసి బ్లాక్ చేయడం జరుగుతుందా, వెహికల్లో ఎమర్జెన్సీ గ్లాసెస్ దగ్గర హ్యామర్స్ ప్రొవైడ్ చేశారా లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా లేదా అనే దాని మీద ప్రత్యేకంగా ఇప్పుడు డ్రైవ్ జరుగుతుంది. సీటింగ్ కెపాసిటీస్ అనాథరైజ్గా ఆల్టరేషన్ చేసున్న వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సీట్స్ని బర్త్స్గా కన్వర్ట్ చేసేసి ఆర్సీలో నోటిఫై కాని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. రీసెంట్ నిబంధనల ప్రకారంగా ప్రతి వెహికల్కి ఇప్పుడున్న అంటే కొత్తగా రిజిస్టర్ అయిన ప్రతి వెహికల్కి 80కి స్పీడ్ లాక్ ఉండటం జరుగుతుంది. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచే వెహికల్స్కి 80కి స్పీడ్ లాక్ వస్తుంది. పాత వెహికల్స్లో కొన్నిటికి స్పీడ్ లాక్ లేని మాట వాస్తవం. వాటికి కొంచెం ఓవర్ స్పీడ్ వెళ్లే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు కొన్ని రోజులు హడావిడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం అధికారులకు పరిపాటిగా మారింది. ఇప్పటికైనా నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల ప్రాణాలకు భరోసా, భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.